రాష్ట్ర ప్రజలకు భద్రతను కల్పించడం కూడా తప్పుగా కనిపిస్తోంది రామోజీకి. ప్రజల రక్షణ కోసం రాష్ట్రం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తీసుకుంటున్న చర్యలపైన బురద చల్లింది ఈనాడు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కింది. జరిమానాల ద్వారా అప్పు తిరిగి చెల్లిస్తారంటూ వక్రభాష్యాలు చెప్పింది. సీసీ కెమెరాల పేరుతో మరో అప్పు అంటూ రామోజీ తప్పుడు కథనాన్ని రాశారు. జరిమానాలతో తీసుకున్న అప్పుని తిరిగి చెల్లిస్తారని కూడా తప్పుడు భాష్యాలను రాసేశారు. ఈనాడు రాసిన వార్తను ఖండించారు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి. ప్రజలను భయపెట్టేలా కథనం రాశారంటూ ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్నో అంశాలను పరిశీలించాకనే ఎక్కువ కాలం ఉండేలా రాష్ట్రంలో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీఎస్ఎఫ్ఎల్. ఆర్థికంగా సాధ్యాసాధ్యాలను, సర్వే లైన్స్, మౌలిక వసతులు లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో కసరత్తు తరువాత దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఇప్పుడున్న వ్యవస్థను వినియోగించుకుంటూ కొత్త మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి అభ్యర్థన వచ్చిన 10 రోజుల్లోనే రుణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ రాసిన కథనంలో వాస్తవం ఏమాత్రం లేదు. ఇక ఎక్కడా ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి జరిమానాలపై ఆధారపడటం అనేది ఉండదు. ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నుంచి పొందిన లీజు, అద్దెలు లాంటి ఆదాయాల ద్వారా మాత్రమే రుణాలు తిరిగి చెల్లిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజల భద్రతా చర్యలకు వినియోగిస్తారు. అంతేకాని జరిమానాల సొమ్మును రుణాలకు చెల్లిస్తారనే ఆరోపణ పూర్తిగా నిజం కాదంటున్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ. మరోవైపు ఏపీఎస్ఎఫ్ఎల్ మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ అమలు నిర్వహణ ఏజెన్సీగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును హోంశాఖ కూడా వినియోగించుకుంటోంది. అలాగే 300 కోట్ల రుణం అనేది బీబీఎన్ఎల్ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50% మాత్రమే. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ బీబీఎన్ఎల్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశారు. అంతేకాదు, దేశంలో భారత్ నెట్ మిషన్ లక్ష్యాలను సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టింది బీబీఎన్ఎల్. బీబీఎన్ఎల్ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంలో పురోగతి లేదనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ప్రజల ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీ భవనాలను కడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నాయి. మరికొన్ని నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. కానీ వీటిపైన విషం చిమ్మింది ఈనాడు. ప్రతి అంశంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈనాడు పత్రిక. దీంట్లో భాగంగానే ఆరంభ శూరత్వం, ఆపై అలసత్వం అంటూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలపై ఓ అసత్య కథనాన్ని రాసేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఇందులో ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను సిద్ధం చేయిస్తోంది. ఇందుకోసం దాదాపు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను నిర్మిస్తోంది. మొత్తం 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది ప్రభుత్వం. వీటిలో ఇప్పటికే 6,800 భవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసింది. మరో 2,784 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇక రైతులకు వారి సొంత ఊళ్లల్లోనే విత్తు నుంచి అమ్మకం వరకు సేవలందజేయడానికి రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5,252 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రారంభించింది. మరో 2,182 భవనాలు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదేవిధంగా మారుమూల గ్రామాల్లోనూ వైద్య సేవలను అందించడానికి ఇప్పటికే 3,017 విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటిని ప్రారంభించింది. మరో 2,395 నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇవన్నీ ఈనాడుకు గాని, దాని అధినేత రామోజీరావు కళ్లకు గాని కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వంపై ఇష్టానుసారం విషం కక్కారు. మరోవైపు గత చంద్రబాబు ప్రభుత్వం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు ఇలా ఏ ఒక్కదాని గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏకంగా 11,000 కోట్లతో నాడు నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేసినా అది ఈనాడుకు అభివృద్ధిలా కనిపించలేదు. గత చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 107 కోట్లతో పాఠశాలల చుట్టూ 98.98 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడలు కట్టారని మురిసిపోయింది ఈనాడు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 612 కోట్లతో 189 కిలోమీటర్ల పొడవున ప్రహరీ గోడలు నిర్మించింది.
అయినా ఈనాడుకు మాత్రం ఇది అభివృద్ధిలా కనిపించలేదు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం 36,749 కొత్త భవనాలకు ఆగమేఘాలపై అనుమతులిచ్చారని రాసేసింది ఈనాడు. కానీ వాటిలో 14,956 మాత్రమే పూర్తి చేశారట. అంటే 50% కూడా పూర్తి చేయలేకపోయారన్నది ఈనాడు ఆరోపణ. వాస్తవం ఏంటంటే ప్రభుత్వం భవనాలను మంజూరు చేసినా 2020-21లో 2 ఏళ్ల పాటు కరోనాతో ఏ ఒక్క పని పూర్తి స్థాయిలో చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయినా ఇప్పటికే ప్రారంభోత్సవం అయినవి, నిర్మాణం తుది దశలో ఉన్నవి అన్నీ కలిపితే 27,608 భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. నిర్మాణంలో ఉపయోగించే స్టీల్, సిమెంట్ ధరలు పెరిగినా పనులు మంజూరు చేసినప్పటి ధరలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని, గిట్టుబాటు కాక పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నది ఈనాడు కథనం. నిజం ఏంటంటే ఒక్కో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఇంతకుముందు 40 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇప్పుడు దాని నిర్మాణ ధరను 43,60,000కు పెంచారు. అప్పట్లో 21,80,000 చొప్పున మంజూరు చేసిన ఒక్కో రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని 23,94,000కు ప్రభుత్వం పెంచింది. అలాగే ఒక్కో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి 17,50,000 చొప్పున కేటాయించగా దాన్ని 20,80,000కు పెంచారు. నిజాలు ఇలా ఉంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈనాడు విషం చిమ్మింది.